చెప్పండి. ఏ కథలో చూసినా ఎక్కడ చూసినా ముగింపు ఎప్పుడు వస్తుంది? ఎండ్లో వస్తుంది కదా. సో ఎండ్కి వచ్చేసాము కనుక ఈ ముగింపు ఈ యొక్క మాటలు వింటే ఎక్కడికి మనం డెస్టైన్ చేయగలమో మనం అర్థం చేసుకోగలం. వేర్ వీఆర్ డెస్టైన్. ఎందుకంటే మనకు తెలుసు ద వే వీఆర్ వర్కింగ్, ద వే వీఆర్ బిహేవింగ్, మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి. చిన్న చిన్న వాటికి మనం ఎక్కడ డ్రిఫ్ట్ అవుతున్నామో చూసుకోవాలి. దేవుణ్ణి పట్టుకున్న తర్వాత లోకంలో ఏది కూడా నిన్ను డ్రిఫ్ట్ చేయడానికి వీల్లేదు. బికాస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా నన్ను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను అంటాడు పౌలు. మనం కూడా అదే చెప్పాలా. పౌలు భక్తుడికి అయితే అయ్యిందండి, నాకు ఎలా అవుతుంది? ఆయనకైతే అవుతుందండి. ఇలాగే మనం ఆయనకైతే అవుతుంది, నాకెందుకు అవుతుంది? మన ప్రశ్న ఒక్కటే ఉంది, ఆయన అందరి కోసం రక్తం చిందించాడు. అదే పరిశుద్ధ రక్తం నీలో నాలో ఉన్నప్పుడు మరి ఆయనకైంది, మనకెందుకు అవదు? మన రిజర్వేషన్స్లో మనం ఉంటున్నాం. చూడండి 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. అంత ముందులాగా ఏదో ఆ యొక్క పూర్ ఫ్యామిలీ దగ్గర నుంచో లేకపోతే చిన్న గుడిసె లేకపోతే అలాంటి పాకలో అలాంటి కాదు. ఇక్కడ ఆయన రాబోయేది ఎలా వస్తున్నాడంట? ఈజ్ కమింగ్ ఇన్ ద గ్లోరీ. హల్లెలూయా. 31వ వచనం చూడండి. ది సన్ ఆఫ్ మ్యాన్ షల్ కమ్ ఇన్ హిస్ గ్లోరీ. ఇంతకుముందు ఏమైపోయింది? ఆ గ్లోరీ ఏమైపోయింది? ఫస్ట్ రాకడలో వచ్చాడు కదా ఆయన ఏం చేశాడు? ఆయన తన మహిమనంతటిని కూడా ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ కదా, ఆయన రిక్తునిగా తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రికలో మనం చూడొచ్చు. ఆయన దేవాది దేవుడిగా ఉండి ఆయనతో సమమెవరూ లేరు, ఆయన మాత్రమే ఉండదగిన దేవుడు. అక్కడ అమరత్వంలో ఇంకెవరు వెళ్ళలేరు. అక్కడి నుంచి ఆయన తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నట్టు ఆ గ్లోరీలో వచ్చేసాడు అనుకో, నేను ఎవరిని చూడలేవు, దేవుడిని చూడలేవు, చూసి బతకలేరు ఎవరు కూడా. అందుకని ఆయన మహిమను అంతటిని అక్కడ వదిలిపెట్టి ఆయన సరాసరి నీ కోసం నా కోసం మనిషిగా వచ్చాడు. ఆమేన్. డు యు నో దట్? తెలుసా మీకు? మరి ఆయన అంతా తగ్గించుకుంటే నువ్వేం తగ్గించుకుంటున్నావు? ఈరోజు ఒక్క చిన్న తేడా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. చిన్నదే, ఒక్కటే చిన్నది. ఎంతగా ఒకవేళ ఇంకేదైనా మరి ఈ లోక సంబంధమైనటువన్నీ బంధించేసుకుంటే, ఈవెన్ ధరివేస్తే మళ్ళీ నాకు ఇవన్నీ ఉండవేమో, అలాంటి వాటి చేత ఉంచుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ దేవునికి భయపడి నువ్వు ఆ మాటలు అనుకోవడం, అదే నేను చెప్పేది. నువ్వేం తగ్గించుకోవడం లేదు. ఒక మాట అంటే రిటాలియేట్ చేసుకుంటున్నావు. కానీ దేవుని యొక్క ప్రభావం చూడండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నౌ వెన్ ఈస్ కమింగ్ ఇన్ ద సెకండ్ టైం, ఆయన రాకడలో ఎలా వస్తున్నాడు అంటే, ఆయన ఈస్ కమింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మహిమతో రాబోతున్నాడు. ఆయన దేవదూతలు తీసుకొని రాబోతున్నాడు అండి. వేల దూతలు, 100 మిలియన్స్ దూతలను పట్టుకొని వస్తాడు. 100 మిలియన్స్ దూతలను పక్కన పెద్ద గ్లోరీలో దేవుడు దిగిపోతున్నాడు. అప్పుడు నువ్వు నేను ఎంత అయిపోతాం? చిన్న మిడతల్లాగా ఉంటాం. ఎందుకు పనికిరాని చెప్తున్నాను. కాబట్టి అప్పుడు జడ్జిమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. కాబట్టి దాని వరకు మనం కేర్లెస్నెస్గా మనం ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. ఇప్పుడే భయపడాలా. మన లైఫ్ని దేవుడు ఆలోచించి మనల్ని మంచిగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమైతే క్యాజువల్ అప్రోచ్లోనే వెళుతున్నాం. క్యాజువల్ అప్రోచ్లో సీరియస్నెస్ ఏంటంటే, నీవు ఆ యొక్క మహిమ గల సింహాసనం ఎదురు నేను నిలబడాలి కనుక నేను సరిగా ఉండాలి. అసలు మనల్ని ఎందుకు ఆయన రక్షించుకున్నాడు? ఎఫెసీ పత్రికలో రాసి ఉంది. 2వ అధ్యాయము 10వ
వచనం, వై వీఆర్ మేడ్, లేకపోతే వై వీ హావ్ అలౌడ్ టు కమ్ టు దిస్ వరల్డ్. దేనికోసం అండి? మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే, ఆయన క్రీస్తులో సృష్టించబడి ఆయన చేసిన పని మనం ఉన్నాం. సో మనం ఎందుకున్నాం ఇక్కడ? ఎవరికైనా తెలుసా? పని చేసుకోవడానికి అని చెప్తాం కదా, ఎందుకంటే చదువుకునేదానికి అని చెప్తాం. వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు చేయాలి. ఓపికగా చేయాలంట సత్క్రియలు. ఎందుకంటే ఆ యొక్క సత్క్రియలు చేసే వాళ్ళకి ఏ విధంగా చేస్తారో దాని ప్రకారంగానే. ఇప్పుడు యేసయ్య వచ్చేది దేనికి? నౌ ఈజ్ కమింగ్ ఇన్ హిస్ గ్లోరీ, ఆ మహిమలో వస్తున్నాడు. ఇప్పుడు వచ్చేది ఎందుకు? అంతా అయిపోయింది, లాస్ట్కి వచ్చేసాం, సినిమా ఎండ్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ ఏం చేస్తారు? క్లైమాక్స్లో దేవుడు ఇక్కడ మహిమా సింహాసనం మీద కూర్చున్నాడు. కనుక ఇక్కడ జరిగేది ఏంటంటే, రోమపత్రికలో ఒకవేళ మనం కనుక చూడగలిగితే 6వ వచనంలో 2వ అధ్యాయంలో, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియ ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము. అదన్నమాట నిత్య అగ్ని అంటే. ఇందాక నేను చెప్పాను కదా, మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు చివరి 46వ వచనంలో ఏముందని, వీరు నిత్య జీవానికి, ఇంకొకరు నిత్య శిక్ష. కాబట్టి 2 కేటగిరీలుగా ఉన్నాయి, నిత్య శిక్ష, నిత్య జీవం. దేనికి పోవాలనుకుంటున్నాం మనం? ఈ క్యాజువల్ అప్రోచ్లో ఉంటే నిత్య శిక్షకే వెళ్ళిపోతారు. సింపుల్. ఎందుకంటే కొట్లాడుకోవడం, ఊరికేనే కోపడుకోవడం, ఇవన్నీ బాగాలేదు అయినా నేను హ్యాపీగా 3 రోజులు సంతోషంగా చచ్చిపోతారు. కొంతమంది అనుకుంటారు తినుము తాగుము సుఖించుము, అట్లీస్ట్ ఈ భూలోపలన్నా చూస్తే ఎటు అక్కడ పోయి నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం డిసైడ్ అయిపోతారండి. బట్ దట్ ఈస్ వన్ వే, ఇట్ ఈస్ బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్టింగ్ హియర్. అట్లీస్ట్ ఇక్కడ కొన్ని రోజులన్నా సంతోషించి చచ్చిపో, ఎందుకంటే యు ఆర్ డిసైడెడ్. కానీ యాక్టింగ్ ఎంతో చూడండి, వాళ్ళు ఇక్కడ సరిగా ఉండరు, ఎందుకంటే ఎవరు చూస్తారేమో, చూసినప్పుడు అంతా యాక్ట్ చేయాలి. చూడకపోతే హ్యాపీ, అక్కడ కూడా బాగానే ఉంది. చూస్తే యాక్టింగ్, చూడకపోతే రియాలిటీ. చూడండి ఎంత భయంకరమైన జీవితాలు. దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదు. నిత్య శిక్ష, నిత్య జీవం 2 ఉన్నాయి. ఇటర్నల్ హెల్. కనుక ఒక గుంపుతో ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు. కనుక మనము దేవుడు చేసిన ఆయన యొక్క సత్క్రియలు వాటిని చేయడం కోసంగా మనం ఉన్నామండి. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించడానికి గతించిన కాలం మనకు చాలు. అయితే ఇక్కడ తీర్పు ఎవరికి చెప్తున్నాడు? ఇది ఈ యొక్క అధ్యాయం యొక్క 31 నుంచి 40 వరకు చూస్తే ఇక్కడ 32వ వచనంలో, అప్పుడు సమస్త జన్ములు ఆయన ఎదుట పోగు చేయబడుతుందంట. ఏ జనాలండి? ఇండియా జనాలు అన్నాడా, లేకపోతే ఇక్కడ మెట్టుబడి జనాలు అన్నాడు? అట్లా ఏమో అనలేదు ఆయన. సమస్త జనులను, అదే సువార్త ప్రకటిస్తే సమస్త జనులకు సువార్తను ప్రకటించాలి. సమస్త జనులకు తీసుకుని వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎప్పుడు అడ్రసింగ్, బికాజ్ హీ ఈస్ గాడ్. కనుక అందరికీ అన్నట్టుగా అడ్రస్సింగ్ అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సమస్త జనుల్ని పోగు చేయమంటున్నాడు. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసాం కనుక పోగు చేయడం మొదలు పెడుతున్నాడు. కాబట్టి దానిలో కంటే ముందే తప్పించుకోవాలి. ఇది యేసయ్య సరాసరి భూమి మీదకి వచ్చి ద వైట్ జడ్జ్మెంట్ అంటాడు.
కాబట్టి ఇలాంటి యొక్క తీర్పులోకి వెళ్ళి నిలబడి మనం ఆయన ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలి, కానీ జడ్జిమెంట్కి పోయేవాళ్ళగా ఉండకూడదు. అందుకని దేవునితో ఈ యొక్క ఈ సీన్ అంతా ఎప్పుడుందండి? ఇది ర్యాప్చర్ది కాదు, ఇది సంఘం ఎత్తబడేది కాదు. ఇది సంఘం ఎత్తబడిపోయిన తర్వాత యేసయ్య రాబోతున్నాడు. ఆ యొక్క వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే మనుషులందరికీ కూడా చేసిన వాళ్ళ క్రియలు చొప్పున నువ్వేం చేసావు? యేసయ్యలో నమ్మకం ఉంచావు, నమ్మకంగా జీవించావు. కష్టమైనా నష్టమైనా, ఒకరోజు భోజనం ఉండకపోయినా, ఒకరోజు కష్టమైన నడవలేకపోయినా, ఒక్కోసారి వేదంక తలంతా పట్టేస్తున్నట్టు ఉంటుంది, అయినా కూడా నేను పుట్టుకొని నిద్రపోతాను. ఎందుకంటే నువ్వు చేసుకున్నావు ఆ తీర్మానం. కానీ దేవుని సన్నిధికి వస్తే అన్నీ పోతాయి కదా. నువ్వు అవిశ్వాసంతో ఉంటున్నావు. దేవుడు విశ్వాసంతో ఆయన సన్నిధికి పోవాలని నువ్వు 6 రోజులు ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా నీకేమి కూడా అడ్డు రావు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. మిస్ అయ్యేదానికి ఛాన్సే లేదు. నువ్వు ప్రిపేర్డ్ అయిపోతే హ్యాపీగా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రిపేర్ కాకుంటే మరి రాలేవడానికి అవుతుంది. ఖచ్చితంగా దేవుని సన్నిధికి నువ్వు ప్రిపేర్ అయి ఉంటే మాత్రం హ్యాపీగా నువ్వు రాగలవని తెలియజేస్తాను. కాబట్టి జనులందరూ ఆయన దగ్గర పోగు చేయబడుతున్నారు. దానిలో పోయి నువ్వు నిలబడతావా? నిలబడి ఆయన చేత ఓకే బాగానే చేసావు అని చెప్పి ఆ టైంలో పోయి చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయండి. ఒకటి, 2 జనాంగాలు ఉన్నారు. ఒకరిని ఏం చేశాడు? కుడివైపు కూర్చొని పెట్టాడు, ఇంకొకరిని ఎడం వైపు. ఇలాగ సపరేట్ చేశారు. ఒక గొర్రెల కాపరి, లేకపోతే ఆ యొక్క గొర్రెల కాపరి తన మందలో గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున ఒక గొర్రెలను, ఎడం వైపున మేకలను పెడతాడు. పెట్టి వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఇక్కడ వాళ్ళతో అడ్రస్సింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మనకు. ఈ కుడివైపున ఉన్న గొర్రెలను చూచి ఆయన ఏమంటున్నాడు తెలిసిన? 34వ వచనంలో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే ఇది సిద్ధపరిచింది? నిన్న మొన్ననే, జస్ట్ మన లాస్ట్ బర్త్డేకు అట్లా కాదు కదా. మనం రియలైజ్ అవుతాం. అది లాస్ట్ బర్త్డే అప్పుడు మనం రియలైజ్ అవుతాం. లేకపోతే కొన్ని రోజుల ముందు బాబా నేను తప్పు చేశాను ఆయన, నేను రోజు గొడవలు పెట్టుకునేవాడిని, నేను రియలైజ్ అయ్యాను. నౌ ఐ రియలైజ్, ఇక ఎప్పుడు నేను చేయనయ్యా అని నువ్వు ఇప్పుడు పట్టుకున్నావు. కానీ దేవుడు ఎప్పుడు నీకు సిద్ధపరిచాడు? లోకము పుట్టినదే మొదలుకొని, అంటే లోకంలో ఆరంభించేటప్పుడే ఈ సెట్ ఎవ్రీథింగ్, అక్కడ మొత్తాన్ని సిద్ధపరిచాడు. అందుకని అంటున్నాడు అడ్రస్సింగ్, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. హల్లెలూయా. మనకు లోకం పుట్టినది మొదలుకొని అప్పుడే రాజ్యం సిద్ధపరిచాడంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మన అందరినీ దేవుడు నిత్య జీవంలో ఉంచాలనేది ఆయన ఉద్దేశం. అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. నేను రానండి అని చెప్పి కూర్చునే వాళ్ళు మాత్రం బలవంతం చేయడం కదా. ఈరోజు సువార్త ఎంతమందికి ఉంది? ఎన్ని కుటుంబాలకి వెళ్తుంది? వెళ్తుందా లేదా? మరి ఎందుకు ఇంత ఎంటీ చైర్స్ ఉన్నాయి? బికాజ్ దే డోంట్ లైక్, దే డోంట్ వాంట్. దట్ ఈస్ సింపుల్ రీజన్. అర్థమవుతుందండి? మనం కూడా రాకుండా ఉండొచ్చు కొంతకాలం. నేను కూడా ఏసైని తెలుసుకున్నంత వరకు చర్చిలోకి రాలేదు. చర్చిలోకి వస్తే వెనకాలకు వచ్చినాం. నేను కూడా చాలా వెనకాలకు వచ్చినాను, బయట కూడా నిల్చుకున్నాను. సో ఇట్ ఈస్ ట్రూ. కానీ 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 దేవుడు ఎప్పుడూ ఆయన సంకల్పంలో ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. వచ్చిన తర్వాత దేవుడిని పట్టుకోవడంలో మనం వెతకాలండి. ఇప్పుడు ఇక్కడ కుడివైపున ఉన్న వాళ్ళు అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని అప్పుడు సిద్ధపరిచాను మీకు అన్నాడు.
యేసయ్య తన యొక్క శిష్యులతో అంటాడు ఏమని? యోహాను సువార్త 14:1-2 ఉంటుంది కదా, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, సిద్ధపరిచి వస్తాను. అక్కడ సిద్ధపరిచేస్తాను. నా తండ్రి ఇంట్లో అనేక నివాసులు లేడి యెడల మీతో మీకు స్థలము సిద్ధపరచబడుతున్నాను. సెట్టింగ్ అన్నా అంటే ఫైనల్ టచెస్ అన్నమాట. మీరు ఇక్కడ చేస్తూ ఉంటే అక్కడ సెటప్ అంతా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రదేశము అంతా కూడా మనుషులు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. తీర్పు అనేది ఖచ్చితంగా ఉందండి. దానియేలు గ్రంథంలో కూడా ఇదే చెప్తారు కదా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో దానియేలు దర్శనంలో అప్పుడే చూస్తాడు. దానియేలు యొక్క గ్రంథంలో ప్రాఫెసీ చెప్తాడు. రాబోయే కాలం జరగబోయేటివి, యేసుక్రీస్తు వస్తాడు, యేసుక్రీస్తు గురించి, రాకడ గురించి మరి అన్నీ అక్కడ చెప్పేటప్పుడు ఇది కూడా చెప్తాడు ఆయన. దానియేలు గ్రంథంలో ఒకసారి 7:13-14 ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యం ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు. సో వే బ్యాక్ ఎప్పుడో చెప్పాడు. దానియేలు గ్రంథం చదివితే కూడా మనకు అర్థమవుతుంది. శాశ్వతమైన రాజ్యం ఉంది, దానిలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ జీవించినప్పటికీ కూడా టెంపరీ కోసంగానే జీవించాలి. మంచి ప్యాలెస్లో వెళ్ళిపోయి అదేమన్నా అవుతుందా? కొత్త భూమి, కొత్త ఆకాశం కోసం చూడాలి మనం కదా. మరి ఎంత బిల్డింగ్లు చూసినా కూడా గేటెడ్ కమ్యూనిటీలు. మేము ఇప్పుడు ఈ మధ్యన వెళ్ళాం, చూస్తే పెద్ద పెద్ద అందమైన భవనాలు కట్టేస్తున్నారు. అంత ఫెసిలిటీ, రోబోస్ వచ్చేసినాయి. అవే తీసుకొని వస్తాయి నోటి వరకు, నోరు తెరిస్తే లోపల వేసేస్తాయి. మొన్న సురేష్ సింగ్ చెప్తుంటే అట్లాగా సార్, అట్లా కూడా చేస్తాయి. హోటల్స్లో పోతే అన్నీ తెలుస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ఆన్ హ్యాండ్. కనుక ఈ లోకంలో అంత అట్రాక్టివ్గా కట్టేస్తున్నారు బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా. అవి చూసి ఇదే పర్మనెంట్ అనుకుంటామేమో, కాదు. మనం ఏది చూసినా కూడా ఇది పర్మనెంట్ కాదు, నా నిత్యత్వం పరలోకంలో ఉంది. హల్లెలూయా. దానికోసం నువ్వు సిద్ధపడిపోవాలి. కష్టం రానివ్వండి పక్కన. ఎందుకు వీళ్ళు నశించిపోతున్నారు? దే హావ్ రిజెక్టెడ్ ద లైఫ్ గివింగ్ గాడ్. దేవుడు ఆయన మనకి ఎన్ని నిత్య జీవాన్ని ఇస్తుంటే ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా ఆయన మహిమలో వెళ్ళాలి. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా వినండి. వాక్యం దేవుడు ఎంతగా మనకు తెలియపరుస్తున్నాడు. ఈ జ్ఞానం లేదండి. నేను కూడా చిన్నప్పుడు చర్చికి వెళ్ళాను, అసలు ఎప్పుడు వాక్యం వినాల, కానీ భక్తిగానే వెళ్ళాను. అలాగా వెళ్ళిపోయి సీట్లో కూర్చొని నవ్వుకుంటా అట్లాగా. కానీ దట్ హాస్ నాట్ వర్క్డ్ మీ. చర్చిలో వాళ్ళని ఒకటి బాగాలేదనుకోండి, వాళ్ళని చూసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు చర్చికే వెళ్ళకూడదు, ఎందుకంటే వీళ్ళంతా బాగాలేదు. సో బికాస్ ఆఫ్ సంబడి, సో వీఆర్ గోయింగ్ అవుట్. కానీ ఎక్కడికి వెళ్తున్నాం? నిత్య జీవాన్ని వదిలిపెడుతున్నాం. యేసయ్య నిత్య జీవం. కానీ చర్చిని వదిలిపెడితే మనం ఎక్కడికో నిత్య నరకానికి వెళ్తున్నాం. ఎందుకని? జస్ట్ బికాస్ ఆఫ్ సంబడి ఎల్స్ ఇస్ నాట్ గుడ్. ఆయన ప్రవర్తన బాగలేదు. ఆయన్ని బట్టి యేసయ్యని వదిలిపెట్టడం ఏంటి? నేను అంటాను, భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి కాదు. నీ యేసయ్య నీకు ఏం చేశాడో దాన్ని బట్టి నువ్వు పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది బంధువులు వదలడానికి కూడా ఇష్టపడరు, కానీ వదిలిపెట్టాల్సిందే. నాకంటే ఎక్కువగా ప్రేమించే, అది ఎవరైనా సరే, బంధువులు కావచ్చు, తల్లి తండ్రి ఎవరైనా సరే, నాకంటే ఎక్కువగా నీకు, బికాస్ నిత్య జీవం అనేది ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫైర్ అండి. బియాండ్ ద గేటెడ్ కమ్యూనిటీ, బియాండ్ ద వరల్డ్లీ థింగ్స్, అట్రాక్టివ్ అని ఏదంటే అది నువ్వు దానంతట్లో పోల్చుకో. అందుకని లోక బంగారాలన్నీ ఒక పక్క వేసినా కూడా యేసయ్యను ఒక పక్క వేస్తే తూగలవా? తూగలేవు.
ఏది తవ్వలేదు, ఆయనకి సరిసమానం ఏది లేదు. అందుకని ఆయన మరి అత్యంత ఆశతో మనం ఆయన్ని ఆరాధించాలి. దానియేలు గ్రంథంలో చెప్పాడు. అలాగే మరి ఇందాక మనం చదివాం కదా 24 అధ్యాయం మత్తయి సువార్త 30-31 ఇక్కడ కూడా తెలియజేశాడు. 30-31 24లో కూడా మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. ఇది పోగు చేయడం. ఇక్కడ ఏం చేశాడంటే గొర్రెలు ఆ యొక్క మందలో నుంచి గొర్రెల్ని మేకల్ని ఏర్పాటు చేసినట్టుగా, అది సపరేట్ చేసినట్టుగా చేశాడు. ఇదంతా కూడా మరి ఆయన యొక్క రాకడ ఖచ్చితంగా ఉందండి. ఆయన రెండవ రాకడ ఉంది. ఆ రెండవ రాకడలో కూడా సంఘాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళా సంఘంతో పాటుగా తిరిగి ఆయన రావాలి. కాబట్టి మొట్టమొదటి ఆపర్చునిటీ ఏంటంటే ఆయనతో పాటు ఎత్తపడాలి. ఆ రెండవ ఆ యొక్క రాకడలో ఆయనతో పాటు డైరెక్ట్గా ఉండేలాగా మనం వెళ్ళకూడదు నేను చెప్తున్నాను. ఇంకొక 1 కొరింథీ 4:5లో కూడా చూస్తే మనకి ఇవన్నీ కూడా గుర్తుండిపోవాలండి. దేవుడు ఎన్ని చోట్ల చెప్పాడంటే వాక్యంతోనే సపోర్ట్ చేస్తాం. ఏ ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదు. ఆయన ప్రభువు వచ్చే వరకు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుడి. ఆయన అంధకారమందలి రహస్యాలను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన మెప్పు. హల్లెలూయా. అంటే ఆ టైం వచ్చినప్పుడు అందరిని నిలబెట్టినప్పుడు అప్పుడు చెప్తాడు, నువ్వు ఎందుకు తప్పిపోయావు, ఎక్కడ నువ్వు డ్రిఫ్ట్ అయిపోయావు. కాబట్టి ఇక్కడ డ్రిఫ్ట్ అయిపోతే అక్కడ తేలాలి. అక్కడ తేలితే నువ్వు జడ్జిమెంట్ సీట్ దగ్గర నిలబడాలి. ఏం చెప్తావు, నేను క్యాజువల్గా అనుకున్నాను ప్రభు అంటే కుదరదు. అక్కడ ఇదిగో సిద్ధపడి ఇంకోటి చెప్తాను మీకు. నిత్య జీవానికి దేవుడు లోకం పుట్టినది మొదలుకొని మనకు సిద్ధపరిచాడు. కానీ ఇంకొకటి ఉంది చూడండి, మిగతా రెండో బ్యాచ్కి. ఆ బ్యాచ్కి గోతో ఏమంటున్నాడు తెలిసిన 41 అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్నవాడు వారిని చూసి, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ ఎడమ వైపు ఉన్న వాళ్ళు ఎవరు? డిజోబీడియంట్ పీపుల్. ఏదో మేకలు అనుకోవద్దు. అక్కడ ఫిజికల్గా మేకలను తీసుకొని వెళ్ళి వదిలింది అట్లా కాదు. మేకలు అంటే కూడా డిజోబీడియంట్ పీపుల్. వీళ్ళంతా కేర్లెస్ పీపుల్, లెక్కలేని వాళ్ళు. చిన్న ఏదైనా బలహీత వస్తే నేను చర్చి ఏమొద్దునండి, మనం సైలెంట్గా ఉందాం బాగా అంటే దేవుల్లో నువ్వు బలం పొందాలి. కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ వీళ్ళతో ఏమంటున్నాడంటే, వీళ్ళని ఏమన్నాడు, యేసు ప్రభువును వదిలిపెట్టేవాడంతా శాపగ్రస్తులేదు చెప్తున్నాడు. డైరెక్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వీళ్ళని ఏమంటున్నాడంటే 41లో ఎడమ వైపు ఉండి వారిని చూచి పై వాళ్ళలో ఏమన్నాడు, కుడివైపు నుండే వాళ్ళని చూసి ఆశీర్వదించబడిన వాళ్ళ. మననే కూడా చెప్పాను, మీరు చాలా మంది రాలేదు ఆన్లైన్ ప్రేయర్లో కూడా. పేతురు 1 పేతురు 3:9 ఏముంది, మీరు ఆశీర్వాదానికి వారసులు. చెప్పండి ఎందుకంత. ఈవెన్ 1 verse if you are not remembering. ఇంకా బైబిల్ అంతా ఏంటి, కొంతమంది బైబిల్ మొత్తం కూడా చదివేస్తారు. నేను ఒక్క వాక్యం చెప్తే అది తిరిగి చెప్పడానికి అర్థం పడదు. ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేనికి పిలువబడ్డారు మీరు? యు ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం. అందుకనే వీళ్ళని కుడివైపు నుండి వాళ్ళని చూసి ఏమంటున్నాడు, ఆశీర్వదించబడిన వాళ్ళ. కాబట్టి ఇక్కడ పేతురు గ్రంథంలో ఏమంటున్నాడంటే, ఆశీర్వాదానికి పిలువబడ్డారు కాబట్టి మీరేం చేయాలా? దెబ్బలు వేయకూడదు, కొట్లాడేవాడిని కొట్టించుకోవాలంతే, తిరిగి దూషణ చేయకూడదు. అంతేనా వాక్యం ఉంది? ఏముందా కింద?
గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను కీడుకు ప్రతి కీడు, దోషణకి ప్రతి దోషణ చేయక నిలుచుడి. చేయాలా చేయకూడదా? చేయక. మరి అంటారు కదా, వాడు అన్నాడు అండి, అందువల్ల నేను కూడా అన్నాను. ఆడే ముందు నా మీద చేయెత్తాడు, తర్వాత నేను చేయెత్తాడు. దీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. అని ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? చేయెత్తినా కూడా నువ్వు, యేసు ప్రభు ఏమన్నాడు? బ్లెస్ చేయమని ఆశీర్వదించు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు. ఎందుకని? రెండో చెంప ఎందుకు చూపించమన్నాడు? రెండో చెంపలు కొట్టించి ఇంటికి వెళ్ళిపోమని, తగ్గించుకోమని, వాడికి తెలియకుండా చేస్తారు. ఆడి దగ్గర నుంచి దేవునికి అప్పచెప్పమని. దేవునికి అప్పచెప్పేది ఇది. దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఆశ్రయించబడతారు. నీవు నేను ఆ జాబితాలోకి వచ్చావు. అందువలన యేసయ్య ఇక్కడ వీళ్ళని చూసి కుడివైపున ఉన్న వాళ్ళని ఆశీర్వదించబడ్డ వారు అన్నాడు. ఎడవైపు ఉన్నది ఏంటి? శపించబడిన వారులారా నన్ను విడిచి, ఇప్పుడు యేసయ్యని వదిలిపెట్టాలి. నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య. ఈ మాటను బాగా అండర్లైన్ చేసుకోండి గట్టిగా, బోల్డ్ లెటర్లో. ఎవరికి సిద్ధపరచబడింది నిత్య అగ్ని? ఇట్ ఈస్ నాట్ ఫర్ ద హ్యూమన్స్. హ్యూమన్ కైండ్ కాదు, మనుషులకు కాదు. మన కోసం చేసింది పరలోకం, నిత్యరాజ్యం. కానీ అపవాదికి నిత్య అగ్ని. ఇక్కడ ఏమో రాసింది చూడండి 41లో. నన్ను విడిచి అపవాది అంటే సాతానికి వారి దూతల కోసంగా సిద్ధపరిచిన నిత్య ఆజ్ఞలోకి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? హ్యూమన్ బీయింగ్స్, మనుషులు వెళ్తున్నారు. మనుషులకు సిద్ధపరిచిందేమో పరలోక రాజ్యం. కానీ ఇక్కడ వీళ్ళంతా ఎక్కడ వెళ్తున్నారు? సాతాను వెనకాల వెళ్ళిపోతా ఉన్నారు. అయ్యా సాతాను అట్రాక్షమైన ఆఫర్స్ ఇస్తుంది. ఏమో చర్చిలోకి వచ్చి ఇచ్చేస్తుంది అది ఆఫర్స్. ఎందుకు 3 ఆదివారాలు వెళ్తాం? ఆ బల్ల రోజు ఒక్కరోజు వెళ్తే చాలు కదా. అది కూడా ఎప్పుడైనా 2 నెలలకు ఒకసారి కూడా వెళ్ళచ్చు. ఈ ఆఫర్స్ అన్నీ ఇచ్చేది అదే. దాన్ని అది తీసుకొని మనం హ్యాపీగా ఉండిపోతున్నాం. చూడండి, సంఘంలో ఉండేది ఇదే. ఇక్కడి నుంచి బస్సు ఎక్కి ఛార్జీలు పెట్టుకొని అక్కడ వరకు వెళ్ళి ఎంత అవసరమా? దేవునికి తెలియదా మన కష్టాలు? చిన్నగా వస్తుంది అది. వీళ్ళు ఏమనుకుంటారు, ఒక మంచి ఐడియా ఇచ్చింది, నేను ఎప్పుడైనా వీలు కలిగినప్పుడు వేస్తాను. పాస్టర్ ఎందుకు రాలేదంటే, వీలు కాలేదండి. ఏం వీలు కాలేదంటే, మా ఇంట్లోకి మేము ఇన్వైట్ చేసిన గెస్ట్లు వచ్చారు, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయాలి. ఈడ బాగానే తింటావు, కానీ నిత్య అగ్ని ఉంది పక్కన. దాన్ని ఎవరు తప్పిస్తారు? మనం చాలాసార్లు తెలుసుకోవడం లేదు, చాలాసార్లు మనం మిస్ అవుతున్నాం. అందుకనే భారం అంతా ఏంటంటే, అందరూ ఎలాగైనా కట్టబడాలి. కట్టుబడి యేసుని గట్టిగా పట్టుకోవాలి. ఆయనతో సాటి ఎవ్వరు రారు. ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ఓన్లీ ఆన్ ద డే వెన్ యూ వాంట్ టు వర్షిప్ ద లార్డ్, ఆ రోజే ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే సిద్ధపరిచింది ఒకటి ఉంది, వేరే వాడికి సిద్ధపరిచింది ఒకటి ఉంది. నీకు సిద్ధపరిచిన దానిలోకి నువ్వు రావాలి, అంతేగాని సాతానుకు సంబంధించిన దానిలోకి నువ్వు వెళ్ళడానికి లేదు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చాలా ఇంపార్టెంట్ అండి. జడ్జిమెంట్ గురించి చదువుతూ ఉంటే భయం వస్తుంది మనకు. మన జీవితాల్లో ఆ యొక్క చిన్న చిన్న డిజోబీడియన్స్ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా వదిలేయగలం. ఎందుకంటే రాబోయేవాడు త్వరగా రాబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. న్యాయ తీర్పు జరుగుతుంది కనుక 2 పోగు చేస్తా ఉన్నాడు. ఆ పోగు చేసినప్పుడు గొర్రెలు మేకలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా. ఈ యొక్క రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పిక కొంటిని, దాహం ఇచ్చారు. పరదేశిని ఉంటిని, చేర్చుకున్నారు. అలాగే నాకు దిగంబరిని ఉంటే బట్టలు ఇచ్చారు. రోగిని ఉంటే చూడవచ్చారు. చెరసాలలో ఉంటే నా యొద్దకు వచ్చారు. నేను మొట్టమొదటిగా చెప్పాను కదా, దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? సత్క్రియలు అంటే ఇవే.
సత్క్రియలు చేయడానికి, యేసు ప్రభువుకు చేయడానికి. ఇప్పుడు వీళ్ళంతా అంటున్నారు, ప్రభు మీకెప్పుడు చేసాం మేము ఇవన్నీ, ఎప్పుడు చేసామంటే దేవుడు అంటున్నాడు కింద, మీరు ఇవన్నీ ఎప్పుడు చేశామని చెప్పి అనుకుంటున్నారు కదా, నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని మీతో చెప్పుతున్నాను. నా సహోదరులలో అంటే ఒక బిలీవర్ అని, ఒక దేవుని బిడ్డ అని చెప్పి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం నువ్వు తప్పకుండా పొందుకుంటావు. హల్లెలూయా. ఎవరేమన్నా అనుకొని నువ్వు ఇవ్వడమే చేయాలి దేవుని వాక్య ప్రకారం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఇంకా ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కుడివైపున ఆశీర్వాదాలు అనేవాళ్ళు. అందువల్ల అంటున్నాడు, మీరు నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే కనుక నాకు చేసి. అసలు ఎఫెక్టివ్గా ఇదంతా కూడా సెకండ్ కమింగ్లో ర్యాప్చర్ అయిపోయిన తర్వాత మహాశ్రమల కాలం. ఆ టైంలో యేసు ప్రభు పేరు చెప్తేనే కూడా తీసుకుపోయి లేకపోతే దూరంగా ఐసోలేట్ చేస్తారు, ఏం పెట్టద్దని. బిజినెస్లో రానివ్వరు, ఆ ముద్ర వేసుకుంటేనే దానిలో రావాలి. అన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఈ టైంలో దేవుని బిడలుగా గుర్తించి దేవుని బిడలుగా ఒకరికొకరికి హెల్ప్ చేస్తే అవన్నీ రికగ్నైజ్ చేయబడతాయి. అందుకని ఈ నా సహోదరులలో పర్టికులర్గా యూదులు వస్తారు. ఇప్పటి వరకు వాళ్ళకి అవి ఓపెన్ కాలేదు. ఆ టైంలో హెల్ప్ చేయాలి. ఆ టైంలో ఈ చేసిన వాళ్ళందరి గురించి అంటాడు. కానీ ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఫర్ అస్. ఈరోజు మనకు కూడా మనం ఎవరికి సహాయం చేస్తున్నాం, అవసరాల్లో ఉన్న వాళ్ళకి. ఇవన్నీ కూడా దాహం ఇచ్చేది కానీ ఇవన్నీ కూడా రెఫరెన్స్ మనం చూస్తే మరి సిద్ధపరచబడింది రాజ్యము. ఇవన్నీ కూడా మనము చూసినప్పుడు పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు మొట్టమొదటిగా ఆయన బయలుదేరి వెంటనే అంటాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందురు. ఆ రాజ్యానికి మారు మనసు కావాలి. ఆ రాజ్యంలో మీకు ఆకలి దప్పులు ఇవ్వడు. కానీ ఇక్కడ ఉంటాయి ఆకలి దప్పులు. అందువల్ల యెషయా గ్రంథం 58:7-8 చూస్తే అక్కడ ఆకలి తీర్చడాన్ని గురించి రాస్తారు. అది నీతిమంతత్వం. ఒకరు ఆకలి కొంటే ఏం చేయాలి నువ్వు? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, రక్త సంబంధికి ముఖం తప్పించుకుంటుటయు, దిక్కుమాలిన బీదలను తీర్చుకుంటయు, అది నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు. చూసారా, దిగంబరిగా ఉంటే నాకు వస్త్రం ఇచ్చారు, ఆకలిగా ఉంటే భోజనం పెట్టారు. అంటే ఇవి దేవుడు రైచియస్గా ఎంచుతున్నాడు, నీతిమంతులుగా ఎంచుతున్నాడు. అర్థమైంది? కాబట్టి వీళ్ళు అంటున్నారు, మేము ఎప్పుడు పెట్టామయ్యా నీకు, నువ్వు ఎప్పుడు యేసు ప్రభువే వస్తే పెట్టాలనుకుంటున్నారు కొంతమంది. కానీ ఈయనేమంటున్నాడు, నా సహోదరులో మీరు ఒకరికి చేశారు కాబట్టి నిత్యముగా నాకు వచ్చేది. లెక్క పెట్టుకోకండి. ఎవరైనా బ్రదర్స్కి పైసా ఇచ్చామనుకోండి, ఈ పైసా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏమో లెక్క పెట్టుకోవద్దు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ బైబిల్లో ఉంది ఇదంతా కూడా. దేవుడు ఇవ్వమని చెప్పన్నాడు, ఆ లెక్క ఆయన చూసుకుంటాడు. అరే ఇది ఇచ్చాను కదా అని చెప్పేసి కాదు, ఏ వడ్డీ వారి లెక్క కాదు ఇది. ఇక్కడ ఇదంతా దేవుని యొక్క బాధ్యతమైన ఒక బిడ్డగా నువ్వు చేస్తున్నావు. లెక్కలన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ చేయమన్నది చేసినట్టుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆకలి కొంటే తీర్చాలి, మరి బట్టలు లేనప్పుడు బట్టలు వస్త్రాలు ఇవ్వాలి. తర్వాత మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చును. శిష్యుడని ఒక్కరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే తాగనిస్తే వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని పోగొట్టుకున్నాడు. కాబట్టి దప్పికుంటే మీరేం చేయాలా? మంచి నీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలం పొందుకుంటాడు. వీళ్ళకి కూడా అదే వచ్చింది. అలాగే పరదేశి, మార్కు సువార్త 9:37. నేను పరదేశిగా ఉంటేని మీరు నన్ను చేర్చుకుంటే అన్నాడు. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్న నా పేరిట. నువ్వు ఎవరికైతే
యేసు ప్రభు నామములో చేర్చుకొని సహాయం చేస్తున్నావు. నువ్వు ఎవరు చేర్చుకుంటున్నావు? నన్ను చేర్చుకోను. నిన్ను కాదు, యేసయ్యని. యేసయ్యని చేర్చుకున్నట్టుగా లెక్క అది. అందుకని మనము ఆయన్ని చేర్చుకున్నంతగా ఫీల్ అయి చేయాలి. ఆ ఫీలింగ్ ఎలా ఉండాలంటే వీళ్ళు కాదు నేను చేర్చుకునేది, యేసయ్యనే చేర్చుకుంటున్నా అంటే ఎంత ఆనందం చూడండి. ఒక్కసారిగా వాళ్ళలో యేసు ప్రభువుని చూడాలి. నేను యేసు ప్రభువుని చేర్చుకుంటున్నాను. వచ్చింది మనిషే. వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినావు, మీకు ఎప్పుడు ఇచ్చినాము, మేము ఎప్పుడు దాహానికి ఇచ్చినాము, ఎప్పుడు మీకు దాన్ని మేము రిసీవ్ చేసుకున్నాం అన్నీ అడుగుతున్నారు వీళ్ళు. అదే భాష మీకు తర్వాత అడుగుతారు. వీళ్ళు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా నిజంగా ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు ఇవ్వలేదు నీకు. వాళ్ళు అలా అడుగుతున్నారు, రివర్స్లో అడుగుతున్నారు. అసలు నువ్వు వస్తే మేము ఇవ్వకుండా ఉంటామా అంటే యేసు ప్రభు దిగి ఒక యేసు ప్రభు రూపం వచ్చి కనుక్కుంటే అప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు. అది వాళ్ళ ఇంటెన్షన్. అసలు నువ్వు ఎప్పుడు రాలేదు, మాకు తెలిసినంతవరకు యేసు ప్రభుకు మేము హెల్ప్ చేయకుండా ఉన్నావు, కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావు అని అడుగుతున్నాడు. నా సహోదరులో ఒక్కడు వచ్చినప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి నాకు కూడా నువ్వు చేయలేదు అని కొట్టేస్తాడు. హల్లెలూయా. చూడండి, మీరు చర్చిలో పనిచేసినంత మాత్రాన ఏదో మాస్టర్ గారికి చేస్తున్నా అట్లా అనుకోవద్దు. చాలామందికి ఏంటంటే ఇది చాలా లీస్ట్ వర్క్. ఓకే, మాస్టర్ గారు అసైన్ చేస్తే చేద్దాం లేదు. ఈ అసైన్మెంట్లు అంతా కూడా తప్పు. యాక్చువల్గా ఇట్ షుడ్ బి వాలంటీర్. నీకు నువ్వుగా ఉండాలి, నీకు నువ్వుగా చేయాలి. ఎవరి కోసం ఇదంతా పరలోక రాజ్యపు ప్రిన్సిపల్సే చెప్తున్నా నేను. ఒకవేళ ఇవి అర్థం చేసుకోకపోతే డ్రిఫ్ట్ అయ్యి అదర్ బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. అదే నా బాధ. ఇటు గొర్రెల పిల్లల ఈ యొక్క దీనిలోంచి వదిలేసి మేక పిల్లలగానే వేసేసాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇక్కడేమో చిన్న చేపలు ఎత్తడం పెద్ద ప్రాబ్లం కాదు. అక్కడ నిత్య అగ్నిలో అక్కడ చేపలు పైన వేసుకుంటే కూడా అక్కడ మంట ఆగదు. అంత భయంకరం. అందువల్ల మనం దేన్ని కూడా ఒక్కరి కోసమని ఆలోచించకూడదు. వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. ఒకవేళ పొరపాటు జరిగింది పోనివ్వండి, దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుని పనిలో మనం ఎప్పుడు కూడా నిత్యం నిమగ్నమై ఉండాలి. ఏమి తిందామా, ఏం తాగుదామా, దాన్ని ఇచ్చుకుందామా, దీనికోసమే ప్రజలు ఉన్నారు. కానీ నువ్వు కాదు, నువ్వు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు దేవుని కొరకు చేసే వాళ్ళకి నిత్య జీవం. అలా కాకుండా ఆపోజిట్ చేసే వాళ్ళకి ఉగ్రత నిత్య ఇది ఉంది. కనుక దప్పిక ఇక్కడ ఏమన్నారు, నా సహోదరులో ఎవరైనా వచ్చినప్పుడు ఆయన్ని చేర్చుకోమన్నారు. అంటే ఇంటికి వచ్చినప్పుడు మనకు వీళ్ళు మా ఓడుగా లేదే అని చెప్పేసి బయట నుంచి అక్కడి నుంచి లేదని చెప్పేసేది, బాబు వీళ్ళతో నేను పడలేను అని చెప్పి ముందుగానే లేరని చెప్పేసేయమంటారు కదా. కానీ యేసు ప్రభు బిడ్డని నువ్వు కనుక చేస్తే, నేను చూశాను ఆంటీ చెన్నైలో అంతకుముందు ఇక్కడికి వచ్చారు, మీరు చూశారు ఆంటీ ట్రీట్మెంట్ కోసం. ఎప్పుడు చేస్తూనే ఉండేవాళ్ళు. ఎందుకంటే చెన్నైలో ఉన్నారు కాబట్టి ఆంధ్ర నుంచి అంతా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అంతా రెడీమేడ్ హోటల్ లాగా ఉండేది. అలాగా చేసి పెడుతూనే ఉండేవారు. దాట్ ఈస్ షుడ్ బి ద నేచర్ ఆఫ్ క్రిస్టియన్, దేవుని బిడ్డలకి. హల్లెలూయా. ఎందుకంటే చేయడంలో మనం అలసిపోకూడదు. ఒక్కరికి భోజనం పెడితే లెక్క పెట్టుకొని ముగ్గురే కదా, నలుగురికి ఏం పెట్టదు. దేవుని యొక్క నేను చెప్తాను, ఒక్కరికి పెట్టినా కూడా చేసినా యూ కెన్ సర్వ్ ఫర్ 10 persons. ఎందుకంటే సంతోషంగా అందరూ కొద్దిగా తినేసి వెళ్ళిపోతారు. కానీ నీకు నువ్వే ఆలోచించుకొని నేను ఫుల్గా పెట్టలేను కాబట్టి ఇద్దరు మాత్రం వచ్చి మిగతా వాళ్ళు పంపించేసి ఇట్లా కాదు. కనుక దేవునికి ఎంత చేసినా తక్కువేనండి. మీరు చేయండి. మీరు నష్టపోతే ఎక్కడ నష్టపోతారో తెలిసిన, ఇట్ ఈస్ సేవ్డ్ ఇన్ ద హెవెన్లీ అకౌంట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జడ్జిమెంట్ ఉంది కనుక ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 బ్యాచ్లు కూడా, ఒక బ్యాచ్లో 2 మనుషులే, కానీ వీళ్ళందరికీ దేవుడు పరలోకాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఒక బ్యాచ్ సాతాను వెనకాల వెళ్ళిపోతుంది. ఎందుకంటే యాక్టర్స్, వీళ్ళు ఎప్పుడు చూసినా యాక్టింగ్, చూసినప్పుడు ఒకటి చూడనప్పుడు ఒకటి. కాబట్టి రెండోది డ్రిఫ్ట్ అయిపోయే బ్యాచ్. ఆ బ్యాచ్లోకి మనము వెళ్ళకూడదని మీకు తెలియజేస్తున్నాను. రోగి ఉన్నప్పుడు చూశారంట, లోకాసు వార్త 10:33. రోగి, మనం రోగంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, దర్శించాలి.
ఆ, అయితే ఒక సమరయుడు ఆ. ప్రయాణమై పోవచ్చు ఆ. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి ఉమ్. అతని మీద జాలిపడి జాలిపడి, దగ్గరకు పోయి ఆ. నూనెయు ద్రాక్షారసమును పోసి ఉమ్. అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఈ రోగి గురించి చెప్పేటప్పుడు అతను ఎవరు కూడా తెలియదు, ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ తన సహోదరుల్లో ఒకరికి నువ్వు చేస్తే దేవుడు నాకు చేసినట్టుగా నేను కనుక సహోదరులకి నువ్వు ట్రీట్మెంట్ చేయాలి. అంటే రోగిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వాళ్ళకి కావలసిన సహాయాన్ని చేయాలంటున్నాడు. అలాగే చెరసాలలో ఉంటే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఏం చేయాలంట? జైలు దర్శిస్తారు. ఎందుకని? చెరసాలలో బ్రదర్స్ ఉన్నారు అక్కడ కూడా. అంటే సువార్త చెప్పడం కాదు ఇక్కడ. నేను చెరసాలలో ఉన్నానంటే నా సహోదరుల్లో ఒకరు ఉన్నారు, సో నువ్వేం చేయాలి? వెళ్ళి పరామర్శించాలి. బ్రదర్ భయపడద్దు, దేవుని పని కోసం ఉన్నావు నువ్వు. గాడ్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ 2వ తిమోతి 1:16 పౌలు ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి కనికరం చూపుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించింది. అనేక పర్యాయములు ఆదరించింది. ఎక్కడికి వచ్చాడు ఆయన? చెరసాలలోకి వచ్చేసాడు. చెరసాలలో వెళ్ళే వాళ్ళే ఇంక వాళ్ళు వదిలేద్దారండి అనుకోకూడదు, వాళ్ళని కూడా ఆదరించాలి, మన వాళ్ళే. కనుక దేవుడు మనకిచ్చే యొక్క శ్రేష్టమైనది. ఎందుకంటే ఈ వచనం అన్నీ కూడా మీకు అర్థమైపోయింది. ఇక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒక బ్యాచ్ ఏమో యేసయ్య దిగొస్తేనే నేను చేస్తాను అనుకునేవాడు. ఇంకొక బ్యాచ్ ఏమో నేను యేసయ్య బిడ్డలకి అందరికీ యేసయ్య లాగానే చేస్తాను. సో ఆ బ్యాచ్ ఆశీర్వదించబడిన బ్యాచ్లోకి వస్తుంది. 2వది శపించబడిన బ్యాచ్. ఏ బ్యాచ్లో కొరకు వెళ్తున్నాం? కేర్లెస్నెస్ ఉండకూడదు, యాక్టింగ్ ఉండకూడదు. బీ వెరీ లాయల్ టు గాడ్. దేవుడు ఇచ్చిన దానికి ఏమి తీర్చలేము. వాట్ ఎవర్ యూ గివ్, నేను చేశాను కదా ఇన్ని రోజులు, ఇప్పుడు తర్వాత వాడు చేయాలా? ఇట్లా కాదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయే రోజు వరకు చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కొరకే జీవించాలి నువ్వు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏది ఎండ్ ఫుల్ స్టాప్ పెడతాడో కూడా మనకు తెలియదు. కాబట్టి 2 గ్రూపులు వాళ్ళకి దేవుడు అంటున్నాడు. ఒకవైపు కుడివైపు ఉన్నవారు నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళు, ఎడమ వైపున ఉన్నవారు వీళ్ళ కోసం పెట్టింది కాదు, ఇది అపవాదికి చేసిన దానిలోకి వెళ్ళిపోండి అంటున్నాడు. ఇక్కడ ఈ పీపుల్ చూసి మీకోసం మేము సిద్ధపరిచిన దానిలో మీరు వెళ్ళండి. దేనికోసం మనం కోరుకుంటామండి? మన కోసం దేవుడు సిద్ధపరిచింది కోరుకుంటామా? ఆడెవడో సాధారణుడు అపవాది అయినాడు, వాడి కోసం చేసిన దానిలో మనం వెళ్ళిపోవాలా? దేనికి వెళ్ళాలి చెప్పండి మీరు? దేనికి వెళ్ళాలి? మన కోసం దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యంకు మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా కుడివైపున ఉన్న గొర్రెల వలె దేవునికి సేవ చేయాలని, చేసేవాళ్ళుగా ఉండాలని నిత్యము ఆపేక్షించండి. నిత్యము దానికోసం. ఎక్కడ డ్రిఫ్ట్ అవుతుందంటే నేను ఒక్కటే మాట చెప్తాను. నేను చేయాలని అనుకున్నానండి, కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత చేయవద్దు కాదు. నువ్వు వీళ్ళందరినీ చూడకూడదు, నువ్వు యేసయ్యనే చూడాలి. యేసయ్యనే చూడాలి. యేసయ్యని చూస్తే ఆయనలో ఏ భారం నీకు ఉండదు, ఏ పగ నీకు ఉండదు, ఏ ద్వేషం నీకు రాదు. అప్పుడు నువ్వు క్షమిస్తావు, అప్పుడు నువ్వు ప్రేమిస్తావు. ఆయన ప్రేమలో ఎక్కడ కూడా తేడా లేదండి. కాబట్టి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళంగా మనం ఉందాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి వందనాలు. హల్లెలూయా.